ఇద్దరు ఆడి వరకు వెళ్ళాలి, ఈడి వరకు రావాలి, మధ్యలో ఏమైనా వలగొట్టవచ్చు. మీరు ఫస్ట్ మీరు ఆడియన్స్ క్లాప్స్ కొట్టాలండి, ఎంకరేజ్ చేయాలి. లేదు ఇద్దరు ఇట్లా ఇక ఈ మంజులో లాగా ఉండాలి. ఎవరిని ఫస్ట్ వాళ్ళు మీరు చేతులు వెనక పెట్టాలి, బ్యాక్ సైడ్ చేతులు పెట్టాలమ్మా, గోర్లు పెద్ద ఉంటాయి మీకు. మీరు చేతులు తగలొద్దు, చేతులు తగిలితే క్యాన్సల్. రండి కొత్తండి, దాన్ని పగలు కొట్టాలి, ఎవరు పగలు చూద్దాం. రైట్ రెడీ కమాన్ క్లాప్స్. చేతులు పెట్టొద్దమ్మా, చేతులు పెట్టొద్దు, క్లాప్స్ కొట్టాలి, పగలు కొట్టాలి అక్కడనే. రెడీ స్టార్ట్. ఏం కాదు పగలే. ఓకే 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 మీరు ఇక్కడ రండి, స్టేజ్ దగ్గర రండి. వీళ్ళకు నలుగురు కూడా ఫస్ట్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే ఈ ప్రైజెస్ ని మనకు ప్రేమ్ సార్ గారు ఇవ్వగలిసిందా మనం చేస్తున్నాం సార్. ఇవి నెక్స్ట్ బాయ్స్ రెడీ ఉండాలి. బాయ్స్ కూడా ఇద్దరు రండి. ఎవరిద్దరు? మీ ఇద్దరా? ఓకే తీసుకోండి, క్లాప్స్ కొట్టాలండి గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా. పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్పతనం, అది విజయం సాధించడమా తర్వాత విషయం. ఓకే మీరు రండి, ఇప్పుడే చెప్తారా మీకు. మీరు రండి, మీరు రండి. ఓకే మీకు ఏం చేస్తామంటే ఇక్కడ సైడ్ జరగండి, మీరు డాన్స్ ఏం లేదు, ఇది మధ్యలో కార్నర్ పాయింట్. ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు, 2 బెలూన్స్ ఇస్తున్నాం మీకు. ఆ బెలూన్స్ చెయ్యి తగలకుండా ఇట్లా వెనక కూర్చొని పలగొట్టాలి. ఎస్ ఓకే వెనక కూర్చొని పలగొట్టాలి. 2 బెలూన్స్ ఇవ్వండి సార్. ఎస్ ఆ 2 తనకోటి ఇవ్వండి, 2 ఇవ్వండి. చిన్న ఇవ్వాలి, పెద్ద వద్దు. ఇక మీరు వెళ్ళి అక్కడ వెళ్ళండి. ఆడియన్స్ మీరందరూ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మీరు దాన్ని వెనక పెట్టండి. ఎస్ రైట్, చేతులు తగలొద్దు. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు కూర్చొని పాల్గొట్టాలి. మీరు కొంచెం రాదు. ఎస్ మీరు చేతులు పట్టొద్దండి ప్లీజ్. రెడీ బెలూన్ బ్యాక్ సైడ్ ఉండాలండి, బెలూన్ బ్యాక్ సైడ్. ఎవరు ఎత్తుకోరు, మీరు క్లాప్స్ కొట్టాలి. మీరు వాళ్ళకి చాలా సహాయపడాలండి. ఓకే రెడీ 1. మీరెవ్వరు వెళ్ళొద్దండి ప్లీజ్, మీరెవ్వరు. మీరు వాళ్ళు చాలా అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, మీరు చాలా బాడీ గార్డ్స్ లాగా. బెలూన్ తప్పింది కానీ వాళ్ళ కింద వాడిని చెప్పండి. ఓకే రైట్ రెడీ, చేతులు మాత్రం వెనక రావద్దండి. రెడీ 1 2 3 రెడీ రెడీ. ఇక ఇంకొకటి లాలు, మీరేం తీసుకురాకండి, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. రెడీ 1 2 3 క్యాన్సల్. నేను స్టార్ట్ అని చెప్పలే, అవన్నీ కుదరాయి. మేము చెప్పలేదు స్టార్ట్ అని చెప్పలే, మీ ఇష్టం ఉండట్లా, అది కాదు. అంత గేమ్ క్యాన్సల్ అవుతుంది. రెడీ కాకముందే ఊరికి తిట్టా రన్నింగ్. చేతులు కింద పెట్టాం. మీరు ఆడియన్స్ చూడాలండి, ముందు పెట్టుకోవాలి. హలో దాన్ని కొంచెం వెనక్కి జరుపు, నేను వెనక్కి జరుపు, కొంచెం వెనక్కి జరుపుతాను. ఫస్ట్ బెలూన్ రెడీ. సత్యం మీరు ముందు జరగండి. రైట్ మీరు కొంచెం ముందు జరగండి. రెడీ 1 2 3 స్టార్ట్. రైట్ ఓకే ఇద్దరు బలగొట్టిండ్రు. ఆడియన్స్ కోరిక మేరకు ఎవరు ఫస్ట్ బలగొట్టారు? ఓకే రవీందర్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ సత్యం. సార్ ప్రభాకర్ సార్ వేదిక పైకి రావాల్సింది మనం చేస్తున్నాం సార్. టైం సార్ రిపోర్ట్ చూస్తున్నారు కదా మీరు. రైట్ ఓకే
అక్కడ తీసుకురావాలి హ్యాపీ కప్స్ నెక్స్ట్ పిల్లలకా ఇక్కడ వీళ్ళ గేమ్ ఏముంటుందంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి ఇందులో థర్మకోల్ బాల్స్. ఈ థర్మకోల్ బాల్స్తో స్ట్రాస్ ఉంది. ఈ స్ట్రాస్తోని ఇందులోకించి తీసి సైడ్కి వేయాలి ఇట్లా గుంజుకుంటూ. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ను. ఓకే, ఒకసారి అవి ఇప్పి వేసేసి మీరు పట్టుకోవాలి. ఇది తీసుకోండి మేడం, మీరు చెరొకటి తీసుకోండి. టైం పాస్ చేయండి. ఒక్కదంటే అలాగే నల్ల పోయి రెండిట్లు ఇచ్చేసి సైడ్ కేసెస్ మేము చూస్తాం. టైం చూడు, టైమర్ పెట్టు. లేదు మీరు పట్టవద్దు, ఓన్లీ దీని మీద ఉండాలి. కెమెరామెన్ ఫోటో మంచిగా అక్కడ చూస్తుండాలమ్మా వాళ్ళు. కెమెరా సైడ్ తీసుకుంటూ టైమర్ పెట్టేసి ట్రై చేయండి. లేదు అది కాదు. ఎస్ 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 రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ఎన్ని సెకండ్లు? 1 మినిట్. క్లాప్స్ కొట్టాలి మీరు, క్లాప్స్. లాస్ట్ 10 seconds. ఏరు పట్టుకుంటూ వస్తాయి. స్టాప్. ఆపండి. చూడండి ఎవరికి ఎన్ని క్వశ్చన్. ఓకే, ఎవరికి కూర్చున్నాయి? ఎవరికి? భాగ్యవతి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కవిత. ఓకే, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంజలి సార్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. ఇది క్లాప్స్ కొట్టాలండి, మీరు క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలండి. దాంట్లో వాటర్ పోసేసేయాలమ్మా నిండా. బాయ్స్ ఎవరైనా ఇద్దరు రండి. బాయ్స్ ఎవరైనా ఇద్దరు రావాలి. దయాకర్ రెడ్డి, దశరథ్ రెడ్డి ఇద్దరు రావాలండి. మీరు క్లాప్స్ కొట్టాలండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రావడానికి. అది మీకు నమ్లేటి ఉన్నాయి, కొరికేటి ఉన్నాయి. వీళ్ళు వంకాయ కర్రీ చేస్తారు. బాబు నిండా ఉండాలి నీళ్ళు, సగం సగం కాదు, నీళ్ళు నిండా ఉండాలి. అరే వంకాయ అంటే చాలా అద్భుతం. వంకాయ వంటి కూరయు పంకజమునికి సీత వంటి బామామనియున్. వాటర్ నిండా కావాలి. వాటర్ నిండా పోయి రాము చెప్తాడు. నిండా పోసేసి నిండా పోసేసి. ఓకే నేను చెప్పొద్దు, దీనిలో ఉండే ఇంట్లో ఇంకో నిండా పోయి పోయి
అందులో 10 ఇంట్లో 10 వేసేసి లే కాదు నేను చెప్తాం 10 ఇప్పుడు అవన్నీ చెక్ చేస్తాను కదా ఇప్పుడు ఈ ఫోటో హలో సరిపోతాయి ఏమవుద్దు. మీరు ఇక్కడ చూడండి, వీళ్ళు వంకాయలు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ సైడ్ జరగండి, వాళ్ళ కూడా వెళ్ళిపోండి, ఇంకా జరుగు. ఇక్కడ పిన్స్ ఉన్నాయి, ఇవి నోట్లో పెట్టుకొని ఈ వంకాయలు కుంచి బయటకు వేయాలి. ఇప్పట్లా వాళ్ళు చేసింది చూడు, ఆ విధంగా చేయాలి. మీరు ఇద్దరు ఎందుకు వెళ్ళావు? మీరు చెప్పు. ఒక్కటి నీళ్ళు తీస్తున్నాం, మీ కోరిక మీరు కొన్ని నీళ్ళు తీస్తాం, తీసుకోండి. దప్పడం లేక 2 సైడ్స్ ఉన్నాయి. మీరు ఇగో మీరేడా వాదించొద్దు, నేను చెప్పింది అండి దయాకర్ రెడ్డి గారు. ఇగో ఇది కిందికి పోయిన తర్వాత ఎంత అయితే చెప్పు, ఇది ఎంత అయితే చెప్పు. ఇగో ఎంత అవుతుంది? ఎస్, వాళ్ళు చేతులతో చేస్తామంటారు, మాకు అలా ఛాయిస్ లేదు. మీరు నోట్లో పెట్టుకోండి, ఫస్ట్ ఆ చేతులు వెనక పెట్టండి, ఆ నోట్తో తీసి ఇక్కడ వేసేసేయండి, మీరు కూడా తీసి ఇక్కడ వేసేసేయండి. ఇది ఇక్కడ నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నాకనే మీరు సైడ్ జరగాలి. అక్కడ ఫోటో మీరు క్లాప్స్ కొట్టాలండి. రెడీ 1 లేదేం తీయదు. రెడీ 1 2 3 స్టార్ట్. చేతులు పెట్టద్దు, చేతులు తీయాలి. 1 మినిట్ వరకు అదే ఉంటుంది. క్లాప్స్ కొట్టాలండి, క్లాప్స్ కొట్టాలి. దయాకర్ రెడ్డి విన్ను కాబోతున్నాడు, దశరథ్ రెడ్డి కూడా విన్ను కాబోతున్నాడు. ఓకే చేతులు పెట్టద్దు. చేతులు అంటే కొట్టాలి, క్లాప్స్ కొట్టాలండి. మీరు ఫోటో గ్రాబర్ జాగ్రత్త చేయాలి, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు. వెరీ గుడ్. వంకాయలు వేయనికి రావట్లేదండి మన వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు బజ్జీని ఎట్లా చేస్తారో మేము అర్థం కావట్లేదు. అరే వంకాయ అనేటటువంటిది కూర చేస్తే మాత్రం పక్కిట్లో చేస్తే మన ఇంట్లోకి వాసన వస్తుంది. రెడీ, అది టైం ఉంది. మీరు ఏమన్నదండి? ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి, వాళ్ళు ఇంకా చెయ్యాలని ఉంది, రాగుండగో. క్లాప్స్. దశరథ్ వచ్చేసిందా? ఓకే చాలు. ఎస్ రైట్, ఇద్దరు విన్ అయినండి. ఎందుకంటే ఈయననేమో మొత్తం 13 తీసిండు, ఈయనేమో 12 ఈయన కూడా 13 తీసిండు. వెరీ గుడ్, ఇద్దరికి ప్రైజ్ ఇద్దాం. ఓకే సార్, ఒక నిమిషం దయానంద్ సార్ వేదిక మీదకి రావాల్సింది. వీళ్ళకి ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. అవి తీసేసేయండి. సార్ ఇవి ఆ ప్రైజెస్ ఇవ్వండి సార్. దయాకర్ రెడ్డికి క్లాప్స్ కొట్టాలండి. ప్రైజెస్ క్లాప్స్ కొట్టాలి. దామోదర్ రెడ్డి గారు ఓకే. లేడీస్ ఇద్దరు రావాలమ్మా. ఎవరండి ఇద్దరండి? ఆడని వాళ్ళు లేదు. ఇప్పుడు వాళ్ళకు చాలా ఈజీ గేమ్. అబ్బా నా అదృష్టానికి వచ్చింది గేమ్ అనుకోవాలి. ఇద్దరండి, ఎవరండి ఇద్దరు చెప్పొద్దురా. రండమ్మా, ఇద్దరండి, ఎవరండి? ఫాస్ట్ గా రావాలి. ఈ గేమ్ అంతా అదృష్టం గేమ్, ఏది ఉండదు మీకు, చాలా బాగుంటుంది. ఇద్దరు స్టేజ్ మీకు వచ్చిందో వాళ్ళకి ఈ రింగ్ గేమ్ ఉంటుంది, చిన్నది. ఇక్కడ ఒకరు ఉంటారు, అక్కడ ఒకరు ఉంటారు. ఇద్దరు ఇట్లా విసిరి వేసుకోవాలి. ఎవరు మంచిగా పట్టుకుంటే వాళ్ళు విన్ను. ఇవతల వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పట్టకుండా వేయాలి. పట్టకుండా అంటే అటువైపు కాదు, ఈ టెంట్ లోపే ఉండాలి. చింపించేసేయండి. క్లాప్స్ కొట్టాలండి. వాళ్ళ చేతులకు ఇస్తున్నాం ఇది. మీరు కిందికి వెళ్ళండి. కింద వెనక్కి జరగండి మేడం, ఇంకా వెనక్కి జరగండి.
ఆమె పట్టనట్లు వేయాలి మీరైతే. చూద్దాం ఇప్పుడు ఎవరు ఎక్కువ. సత్య ఓకే రెడీ స్టార్ట్. పైకి వెళ్ళాలి, పైనుంచి వెళ్ళాలి ఎట్లా. రైట్ ఓకే. క్లాప్స్ కొట్టాలి మీరు. క్లాప్స్ కొడితే మంచిగా ఆడతారు వాళ్ళు. మీరు ఎంకరేజ్మెంట్ చేయాలమ్మా, ఎంకరేజ్మెంట్ చేయాలి బాగా. స్పీడ్ కొట్టాలి, ముఖం మీద కొట్టాలి కొట్టాలి. రైట్ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. ఇంకొకసారి ఫాస్ట్. ఓకే 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 రెండు. సార్ సర్వతం సార్ ప్లీజ్ సార్ వేదిక మీకు రావాల్సిందే మనం చేస్తున్నాం సార్. వీళ్ళకు ఇద్దరు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం. ఇది ఒకటే సార్. స్టేజ్ మీదకి రావడమే గ్రేట్, అది ఏమనకేం కానీ. నెక్స్ట్ బాయ్స్ ఇద్దరు రండి, పార్టిసిపేట్లో పాల్గొనని వాళ్ళు ఎవరైనా రండి. వెంకటరెడ్డి ఎప్పుడు వెంకటరెడ్డి లేకుంటుందా ముందు మంచి పెట్టాలా. ఓకే రండి. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ మీకు తెలుసు కదా, ఇది పార్లేజ్ అండి. ఇది ఎక్కడ దొరకదు, అమెరికాలో మాత్రమే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. అందుకని చాలా అద్భుతమైనటువంటిది. మీకు ఏం చేస్తామంటే ఇది తినడం కాదు, మీకు ఇక్కడ బిస్కెట్ పెట్టేస్తాం, దాన్ని మెల్లగా తెచ్చుకొని తినాలి. చేతులు వెనక పెట్టాలి. ఓకే ఓకే ట్రై చేయాలి, కింద మాత్రం పడద్దు. ఓకే రెడీ. మీరు ఎవరు మాట్లాడుకోండి ప్లీజ్. ఇచ్చేసి ఆయనకి ఇచ్చేసి. మేము స్టార్ట్ అన్నాక తినాలి బాబు, ఆకలి ఏంది మీకు ఏంటి ఏంటి. ఫస్ట్ పైన పెట్టేసుకో. వెంకటేశ్వర నామంలాగా పెట్టుకోవాలండి, అది ముక్కు మీద పెట్టుకోవడం కాదు. నేను రెడీ స్టార్ట్ అన్నాకనే కిందికి రావాలి. ఆకలి అవుతున్నట్లు బిస్కెట్ ఎప్పుడు తిందాం అన్నట్లు. కెమెరామెన్ అటువైపు మళ్ళండి, మీరు ఫస్ట్ అటువైపు మళ్ళండి. ఫోటో మంచి తీయాలండి. వీళ్ళను బొట్టు చాలా పెద్ద పెట్టుకున్నారు చూడండి వీళ్ళు. ఒకసారి రెడీ స్టార్ట్. మెల్లగా రావాలి కిందికి. ఏమైనా చేయండి, నోట్లోకి రావాలి. అది రెండు పైన మళ్ళీ రెండు తీయండి. ఎగిరైనా నోట్లు వేసుకోండి. అట్లా మళ్ళీ పెట్టేసుకుంటాను ఏం కదా. రెడీ రావట్లేదు. ఓకే ఇది వచ్చేస్తుంది ఓకే ఓకే చాలు. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాను. అవి రెండు తీసుకోండి. యాదవ్ రెడ్డి ఇదే ఉన్నావు. ఇవి యాదవ్ రెడ్డి చేతుల మీద ఇవ్వాల్సిందే మనం చేస్తున్నాం. వెళ్ళండి ఇద్దరికి ఇచ్చేస్తాం. చిన్నారి సిరిమల్లి ఇటు రండి మీరు ఇద్దరు. కమ్ ఎవరిద్దరికి? మీ ఇద్దరికి తర్వాత మీరిద్దరికి రండి. వాట్ యువర్ నేమ్? విచ్ క్లాస్? స్కూల్ నేమ్? Fourth or third? Really, how to say, ma? Fourth class. My name is Nandita, second Sri Chaitanya High School. Sri Chaitanya High School. వీళ్ళకి ఏం చేద్దామంటే చిన్నవి బెలూన్స్ ఇస్తాం. బెలూన్స్ ఎవరు ఎక్కువ ఊది వాళ్ళకి ముడేనికి రాదు, పక్క ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు. ఓకేనా బేటా? ఈ బెలూన్స్ ఇవ్వండి అమ్మ చిన్నవి. ఇది చిన్నవి. లేకపోతే ఒక పని చేద్దామా, ఈ బిస్కెట్లు తిని పెడదామా. ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విను. బిస్కెట్లు కదా, ఓకే రైట్. ఎందుకంటే వాళ్ళకి సాధ్యమైంది మనం ఇవ్వాలి. నానా నాన్నకి బిస్కెట్ పెట్టా. బిస్కెట్ ఇస్తుందా వద్దా? నాన్నకి బిస్కెట్ తిన్నావా నువ్వు? వద్దా? మంచి
మంజు మేడం మీరు కూడా సైడ్కి వెళ్ళండి. ఇక్కడ ఆ పాప గిఫ్ట్ ఇస్తామని మా కోరిక. ఇక్కడ బెట నీకు కట్ట మీరు తీసుకోండి. ఒక 4 ఆమెకు 4 ఇవ్వండి. నెక్స్ట్ రౌండ్ ఆ పిల్లలది. ఓకే సత్యం టైం పెట్టు. 6 ఉన్నాయి ఈ పాపకు. 5 15 సెకండ్స్ పెట్టేస్తే 15 సెకండ్స్. ఓకే నువ్వు తినిపెట్టమ్మా, నువ్వు తినిపెట్టే. అటువైపు మళ్ళీ వీడియో రెడీ 1 2 3 స్టార్ట్. తినాలి బిడ్డ, స్పీడ్గా తినాలి. మనకు ఆకలి అవుతుంది అట్లా తినాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ఇంకా కావాలంటే బిస్కెట్ ఇవ్వండి, బిస్కెట్లు ఇవ్వాలి ఇంకా కావాలంటే. మొత్తం తినాలి, నోట్లో పెట్టుకోవద్దు. మింగాలి మింగాలి మింగాలి. తినండి తినండి తినండి. ఓకే రెడీ. మీరు క్లాప్స్ కొట్టాలండి వాళ్ళకి. క్లాప్స్ క్లాప్స్. ఓకే రెడీ. అనిత మేడం స్టేజ్ మీకు రండి. వీళ్ళకు ప్రైజెస్ ఇవ్వండి మేడం. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, అద్భుతం. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. నానా మీరు ఇద్దరు ఎక్కడ వేరే వాళ్ళు రండి మీరు కూడా. మీకు బెలూన్స్ ముడేయాలి, ఎక్కువ ఊదాలి. ఇక్కడ అక్కడ రండి. లాస్ట్ కు చైర్ గేమ్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత చైర్స్ అన్ని రౌండ్ గా వేయాలి. మల్లేశం సార్ రెడీ 1 2 రెడీ 1 2 రెడీ 1 2 3 స్టార్ట్. ఎవరు ఎక్కువ పెద్ద కూర్చో వాళ్ళకి అంత పెద్ద ప్రైజ్. పలగొట్టొద్దు, ముడేయాలి. మీరేయాలి మీరేయాలి మీరేయాలి. అట్లేం లేదు, లే వాళ్ళే వేయాలి, ఏం కాదు తెలియదు. పెద్ద ఊరాలి, ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకి ప్రైజ్. ఫాస్ట్ ఫాస్ట్. లాస్ట్ 10 seconds 8 seconds 5 seconds. టైం ఓవర్. ఆపండి. ఎన్ని? ఓకే ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్. ఆ గిఫ్ట్స్ చేయండి. రామరెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి ఫోటో తీయండి సార్ వీళ్ళని. అక్కడ ఫోటో తీసి చూడు రామరెడ్డి గారు. ఫోటో ఓకే. నెక్స్ట్ ఇద్దరు రండి. మనోహర్ కృష్ణ చైతన్య ఇద్దరు అంటారు. కమ్ ఫాస్ట్. బిస్కెట్లు కాదు. Help me out.
ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. వీళ్ళు బెలూన్స్ తోని మేము అక్కడ కింద గ్లాసులు పెడతాం, అక్కడ నుంచి తీసుకొచ్చి ఈడ పెట్టేసేయాలి. ఇట్లా ఒక గ్లాసు ఇలా పెట్టేసి ఇక ఇలా ఇలా ఎవరు ఎక్కువ పెట్టేస్తే వాళ్ళ ప్రైస్. ఓకే, బెలూన్స్ తో తీసుకురావాలి, చేత్తో కాదు. బెలూన్స్ మీ ఊపుతావా ఊపకుండా నీ ఇష్టం, బెలూన్స్ తోనే రావాలి. వాళ్ళకి అర్థమైపోయింది. ఫస్ట్ మీరు గ్లాసులు కింద పెట్టండి. శ్రీనివాస్ నీ తర్వాత చేతు నువ్వు అప్పటి బెలూన్స్ తీసుకో కింద పెట్టేసి. ఇక్కడ కింద పెట్టేసి ఈయన పెట్టేసి. ఎవరికి రాదు వంగనికి? వంగాలే పండుకోవాలా? నేను రెడీ. ఒక్క నిమిషం. ఒక్కటే బెలూన్స్ తోని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అదే బెలూన్ తీసుకొని పో. బెలూన్తో పెట్టాలి. మీకు అర్థమైందా? బెలూన్దా? లాస్ట్ గేమ్ ఇదే. ఓకే, అతి త్వరలోనే సుందర్రావు సార్ రాబోతున్నాడు. మీరు చేతులు పెట్టకూడదు ప్లీజ్. మేము ఇంకా స్టార్ట్ అనలేదు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇక్కడ స్టేజ్ మీదకి రావాలి గ్లాసెస్. చేతులు పెట్టద్దు మనోర్, చేతులు పెట్టద్దు. అక్కడ చేతి పెడుతున్నాడు మనోర్, చూడాలి. రైట్, అలా రావాలి. ఎస్, ఒకటి టేక్. ఎస్, రైట్. ఫాస్ట్ ఫాస్ట్ గా రావాలా. టైం చూడు సార్, టైం చూడు. రెడీ, ఫాస్ట్ ఫాస్ట్. ఇవి లైన్ గా పెట్టాలి. ఓకే సార్, సార్ ఒక్క నిమిషం. లాస్ట్ 10 సెకండ్స్ 10 సెకండ్స్ 10 సెకండ్స్. ఓకే ఓకే ఓకే, టైం ఓవర్. ఓకే, చైతన్య ఫస్ట్ ప్రైజ్, మనోర్ సెకండ్ ప్రైజ్. ఇవి ఇచ్చేసి ఎన్నికైనా పెట్టిండా చైతన్య. మనకి శ్రీనివాస్ గారు గిఫ్ట్. బి అంజయ్య స్టేజ్ మీకు రావాలి. అంజయ్ సరే, సమయం లేకపోయినా మన గురించి పైన ఉండాలి. సమయం సరిపోకుండా కూడా మన గురించి సమయాన్ని చేసుకొని మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుందర్రావు సార్ గారికి నమస్కారం. అయితే ఒక విషయం ఏంటంటే, సార్ వల్ల సొంత బామ్మర్ది యొక్క గృహప్రవేశం ఈరోజు ఉంది. ఇక గృహప్రవేశం ఉంటే ఏ విధంగా కూడా తెలుసు. ఇక మనకు ఇంటి అల్లునికి చేసేటటువంటి కార్యక్రమాలు ఏముంటాయి మనకు అందరికి తెలుసు. ఎస్, అలాంటి కార్యక్రమాన్ని కూడా వదులుకొని మన గురించి నేను మేడం గారు కూడా రిక్వెస్ట్ చేసిన. మేడం అయితే దరిదాపులు కూడా దగ్గరికి రానివ్వట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది కదా, మేము ఎట్లా వస్తాం అన్నట్టుగా. ఓకే, ఎవరి ఇల్లు వాళ్ళకి అట్లా ఉంటుంది. అలాంటి కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసేసి మన గురించి మన మీద ప్రేమ ఉండి విచ్చేసినటువంటి సుందరరావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. ప్లీజ్ సార్. సార్కి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది మా ఓకే రండి కొంచెం. అందరికీ నమస్కారం.
క్లాప్స్ కొట్టాలమ్మా, అందరు క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. ఇంకొకటి మనకు చివరి గేమ్ ఒకటి చైర్స్ గేమ్ ఉంటుంది, బాయ్స్కి గర్ల్స్కి, అది లాస్ట్. ఓకే ఓకే ఓకే, క్లాప్స్ కొట్టాలమ్మా, క్లాప్స్ క్లాప్స్. సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యాదయ్యకు గిఫ్ట్ మొగలాయిస్తున్నాడు. నెక్స్ట్ రామరెడ్డికి సత్యం అలియాస్ వెంకటేష్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గొర్రెంకరవికి శ్రీనివాస్ గౌడ్, గొర్రెంక నరసింహులు, మనోహర్ గౌడ్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సార్ మీరు కూర్చోండి సార్. ఒకటేంటంటే మనం ఇప్పుడు కలుసుకోవడం కాదు, ముఖ్యమైనటువంటి విషయం ఇది. మనం ఎక్కడున్నా కూడా 10th క్లాస్ బ్యాచ్ అనేటటువంటి విషయం మన దగ్గర మంచి జరిగినా చెడు జరిగినా మనమంతా ఒక కుటుంబంలాగా ఉంటామని చెప్పేసి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనం అందరం కలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనకంటూ ఒకటి వాట్సాప్ నెంబర్ ఉంది. మంచి అయినా చెడు అయినా ఎవరి దగ్గరైనా కూడా మనం అందరం కలిసి వెళ్తే వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ అనేటటువంటిది, అసలు నా క్లాస్మేట్స్ వచ్చిందని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటటువంటి రోజులు ఉంటాయి అని నేను ఆశిస్తున్నా. అందరం కలిసి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎవరైనా సడన్గా ఎవరికన్నా ఏమన్నా మనకు తోచిన విధంగా కూడా వాళ్ళకి సాయం చేసి మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి మన స్థాయికి తీసుకొని వద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం కలవాలి. ఎప్పుడు కలుస్తాం? 24 సంవత్సరాల తర్వాత. అంటే ఎవరు ఎక్కడ పోయి కనీసం ఒకరిని ఒకరు గుర్తుపట్టకుండా అయిపోయిన పరిస్థితి. కనుక ఇప్పటి నుంచి అయినా, ఇప్పుడు బాయ్స్ అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంటాం, కలుస్తుంటాం. వాస్తవంగా చెప్పాలంటే మీరు మేడం వాస్తవంగా అసలు మీరు ఇంతమంది వస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరిని అనలేమన్నట్టు. కనుక మేము కూడా ఉన్నాం మీతో, మేము కూడా ఫ్రెండ్స్ అనేటటువంటి విధంగా మీరు కూడా వచ్చింది కనుక మీకు కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నాం. మేము ఒక 5 నిమిషాల కార్యక్రమం ఇస్తాం. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు సుందరరావు సార్ స్పీచ్ ఉంటుంది, ఆలస్యంగా వచ్చిండు. మన గురించి మాత్రం ఏంటంటే ఎంత త్యాగం చేసి వచ్చిండు అనేటటువంటి విషయం అయితే మనకు తెలుసు. కనుక సారు తన యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. ప్లీజ్ సార్. ముందుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పట్ల మరి గృహప్రవేశం ఉండడం వల్ల మధ్యలో ఉన్న చెప్పకుండానే బయలుదేరి రావడం జరిగింది. దయచేసి ముందుగా మన్నించాల్సింది కోరుతూ, మరి ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు మరి నన్ను మీ గురువుగా ఆహ్వానించి మరి ఇటువంటి ఆతిథ్యాన్ని మరి ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారు మాజీ ప్రభాకర్ సార్ గారు మరియు సర్వోత్తమ్ సార్, ప్రేమ్ సార్, దయానంద్ సార్, వీరందరి మరి మేము లేకున్నా కూడా మరి అందరూ ఈ సారారు ఆధ్వర్యంలో పట అంజనా సారీ ఏదేమైనా మరి ప్రభాకర్ సార్ రావడం చాలా అదృష్టంగా భావించాలి మీరంతా. ఎందుకంటే సారు రిటైర్ అయినా కూడా చాలా బిజీ, నీకు తెలుసో తెలియదు సార్. అందుకే ఇంతవరకు చక్కని దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి పని ఉండాలి కంపల్సరీ రిటైర్మెంట్ తర్వాత. ఎందుకంటే ఏ పని లేకపోయినా కూడా ఏదో రకమైన ఆలోచనలతోటి ఉండి
చాలా డిప్రెషన్కి గురవుతుంటాం. మరి ఆ విధంగా సార్ మరి ఏదో ఒకటి వ్యాపకం పెట్టుకొని మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంతవరకు మరి చక్కటి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. ముఖ్యంగా భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి సర్వోత్తమ పంతులు మరి ప్రేమ్ సార్ హైదరాబాద్ ఉంటాం కానీ కలవం అట్లా అయిపోయింది అన్నట్టు వ్యవస్థ. ఏది ఏమైనా మరి మరి అందరం మీ ద్వారా మేము కూడా కలుసుకోవడం మరి భాగ్యంగా భావిస్తూ మీ అందరికీ ముఖ్యంగా ముందుగా మీకు అందరికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఫస్ట్ బ్యాచ్ నేను అనుకుంటా, మేము ఫస్ట్ బ్యాచ్ కెరీర్లో బట్ట ఉమ్మడి అది బైఫర్కేషన్ కాకముందు ఉమ్మడి బ్యాచ్, అది ఫస్ట్ బ్యాచ్. మీ ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. సాధ్యమైనంత కనిత, భాగ్యమ్మ వీళ్ళందరూ, మనోహర్ వీళ్ళందరూ ఉన్నారు, రవి వీళ్ళంతా. సాధ్యమైన కొంత పేర్లు మర్చిపోవచ్చు, నేను దయచేసి క్షమించాలి. సాధ్యమైనంత వరకు అందరూ ఇంచుమించు నాకైతే మైండ్లో మీ ఫేస్ అందరూ ఉన్నారు నాకు. ఏదేమైనా ఇంచుమించుగా 99 బ్యాచ్ అంటే దగ్గర 25 ఇయర్స్ అయింది, 24 ఇయర్స్ అయింది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మరి ఆహ్వానించినందుకు మీకు ముఖ్యంగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మరి నేనైతే ఏం కోరుతున్నా అంటే మీలోన ఎవరైనా విద్యార్థులు ఇంకా ఏది ఏమైనా బ్యాక్వర్డ్గా ఉన్నా, కొంచెం ఇబ్బందిలో ఉన్న వాళ్ళందరికీ మనం గ్రూపుగా ఏర్పడి సాధ్యమైన ఫైనాన్స్ పరంగా కానీ లేకుంటే మానసికంగా కానీ ఏ విధంగా సహాయం చేస్తే మీరందరికీ గుర్తుగా ఉంటారు. అదొకటి. ఎందుకంటే ఇది ఆత్మీయ సమ్మేళనాలు ఏదో సార్లను పిలవడము లేకపోతే సార్లను సన్మానించడం కాకుండా మీరందరూ కూడా ప్రతి ఈవెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేనున్నాను అని ఒక ఆపన్నస్తం అందించడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఇది. ఏదేమైనా మీరందరూ కలుసుకోవడం మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మొత్తం మహిళా తల్లులు అనాలి ఇప్పుడు, ఎందుకంటే కాబట్టి మీరు అందరు రావడం కూడా మీ సార్లు ఒప్పుకోవడం కూడా గ్రేట్. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా సండే ఉంటుంది, ఫ్రీ ఉన్నారు. కాకపోతే మీ అందరికి పర్మిషన్ ఇచ్చి మరి ఇంతవరకు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా మీ అందరికీ 99 ఫస్ట్ బ్యాచ్కు ప్రత్యేకంగా నా తరఫున మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల తరఫున అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన టీచర్స్ కూడా కొంతమంది రాలేరు. మరి ఇన్ఫర్మేషన్ ఉమాదేవి టీచర్ ఉంది, ప్రేమిల టీచర్ ఉంది, కమల టీచర్ ఉంది కదా. అదే సండే కూడా ఉంది, ఏదైనా ఉండొచ్చు. ఏదేమైనా మరి మన టీచర్స్ ఉమాదేవి టీచర్ తెలుసు కదా అందరికీ, మ్యాథమెటిక్స్. ప్రేమిల టీచర్, కమల టీచర్. ఈ సంవత్సరం సార్ మేమైతే దేనికి వస్తూనే ఉంటాం. ప్రభాకర్ సార్ రావడం నిజంగా సార్ చాలా, నేనైతే వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఈ సండే ఎంత బిజీ ఉంటారో సార్ తెలుసు కదా మీకు. సార్ మరి ఇంతగానో టైం ఇవ్వడం చాలా సార్కు ముఖ్యంగా ధన్యవాదాలు. మరి సార్ పీరియడ్లో నేనైతే పనిచేయడం చాలా మేము హైదరాబాద్ చెప్పుకుంటూ ఉంటాం. మా ప్రభాకర్ సార్ ఉండే కానీ ఏదైనా యూనియన్ దగ్గర తిరిగినప్పుడు కానీ మనప్పుడు ఏం పని దాన్ని చిరునవ్వుతో నవ్వి పర్మిషన్ ఇస్తుండే. ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటా. మరి ఇప్పుడు కొంతమంది హెడ్ మాస్టర్స్ హైదరాబాద్లో ఉన్నారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఎట్లా ఉంటారంటే జస్ట్ లేట్ అయినా లేకపోతే ప్రేయర్ రాకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఉంది. అప్పుడు మరి ప్రభాకర్ సారు పెద్ద మనతోటి మరి ఎంత ఎవరు వచ్చినా కూడా నేనున్నా, మీ దగ్గరికి ఎవరు రారు అనే భరోసా కలిగించే ప్రధానోపాధ్యాయుడు సార్. నిజంగా చెప్పాలంటే అలాంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం అయితే నాకు హైదరాబాద్లో విన్నాం కానీ ఎవరు అంత స్వార్థపరులే ఉంటారు. కాకపోతే హైదరాబాద్ కొన్ని వాడుతావా ఇది విమర్శ కాదు కానీ హైదరాబాద్లో ఇంత ప్రేమలు ఉన్నాయండి. నిజంగా చెప్తున్నా. నేను హైదరాబాద్ పోయి దగ్గర 12 సంవత్సరాలు అయింది. టీచర్స్ ఎట్లా ఉంటారంటే ప్రొద్దున మార్నింగ్ 9కి వచ్చినామా 3:30 అయిపోయిందా వెళ్ళిపోయినామా అంతే. కానీ ఆప్యాయత అనురాగాలు అయితే ఉండవు. పిల్లల్లో పాటు కూడా ఇప్పుడు 6th పాస్ అయినవాడు 10th పాస్ అయినాడు బయటికి వెళ్ళిండంటే మన పక్కపోత రాసుకుంటూ పోతాడు కానీ కనీసం మర్యాద కూడా వాడు నమస్కారం కూడా అన్నాడు. రియల్ నేను చెప్తాను. ప్రేమ్ సార్ మరి వాళ్ళ స్కూల్ ఎట్లుందో నాకు తెలియదు కానీ ఉత్సాహంగా చెప్తా ఉన్నా నేను. చెప్తున్నా నిజంగా మీరు ఎంత పోయినా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మనల్ని గుర్తుపెట్టుకొని కనీసం మా సార్లు అన్న ప్రేమ ఆప్యాయత చూపించినందుకు ఇంతకన్నా ఎక్కువ మేమైతే ఏం ఆశించాం. నిజంగా చెప్తా ఉన్నా. చాలా సంతోషము. కాబట్టి మాకు ఇచ్చిన ఈ యొక్క మర్యాద, ఈ యొక్క గుర్తుపెట్టుకోవడమే మాకు పెద్ద సంపాదించినట్టు. హైదరాబాద్లో నిజంగా రూరల్కు మన అర్బన్కు చాలా తేడా ఉంది. నిజంగా పిల్లలు కనీసం విష్ చేయరు. 10th అయిపోయినాడు కూడా విష్ చేయడు. వాడు మళ్ళీ వస్తాడు కానీ నా పక్కపోతే రాసుకుంటూ పోతాడు కానీ రాడాడు.
నిజంగా చెప్తాను. ఇంకోటి మీరు నమ్ముతున్నామో మీ హెడ్ మాస్టర్ పేరు అంటే కూడా చెప్పారు, మీ క్లాస్ టీచర్ పేరు అంటే కూడా చెప్పారు. పరిస్థితి అట్లా ఉంది హైదరాబాద్లో. అంటే హైదరాబాద్ అంటే బిజినెస్ కమర్షియల్ మైండ్ ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతం చాలా నిజంగా చెప్తున్నాం, మానవతా విలువలు కానీ చాలా చక్కటి నిజంగా ఉపాధ్యాయులను గౌరవించే విధానం కానీ ఎక్కడ కనిపించినా కూడా 2 చేతులు ఏం లేదు నమస్కారం అంటే ఉపాధ్యాయుడు ఆశించేది ఏంటండి? సార్ బాగున్నారా, ఎట్లున్నారు, 2 చేతులు జోడిస్తే గంతే. ఇక మాకు పెద్ద లక్షలు ఇచ్చినట్టు కోట్లు ఇచ్చినట్టు విలువ మాకు. కానీ హైదరాబాద్లో మాకు అది లేదు. ఎంత నువ్వు చక్కగా ఉపాధ్యాయుడు చెప్పు, పాఠాలు చెప్పు, ఏం చెప్పినా కూడా అవి రావు. మరి అందుకే నేను ఇక్కడ ఇంచుమించుగా కెరెల్లి కానీ, జైపల్లి కానీ, నాసన్పల్లి, గట్టేపల్లి దగ్గర 15 సంవత్సరాలు పనిచేసిన. సగం సర్వీస్ అంతా దారుణ మండలనే పనిచేసిన. చాలా గొప్ప ఫీల్ అవుతుంది దారుణ మండలి. ఎందుకంటే నా సొంత మండలి కన్నా చాలామంది ఏమంటారు నీ దారుణ మండల జైపల్లి అంటారు నాకు. అందుకే నేను దారును ఎప్పుడు మర్చిపోను. కెరెల్లి మరి నిజంగా కెరెల్లి ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఇప్పుడు ఇబ్బనూరు కానీ లేకపోతే మన బాచారం కానీ కొండపూరుకుర్ది కానీ అన్ని అనుబంధ గ్రామాలు మనకు ఉన్నాయి కాబట్టి పిల్లలు అక్కడ వచ్చినా కూడా చాలా చక్కగా మర్యాద అనేది చాలా ఉంది. నిజంగా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను. మీరు కూడా మీ స్నేహితులకు కానీ మీ తోటి విద్యార్థులకు కానీ ఏమన్నా ఆపద ఉన్నా ఏదన్నా దయచేసి మేము కూడా ఎప్పుడన్నా ఇట్లనే సహకారం ఉన్నా ఏది తోచినా కూడా మేము కూడా మాకు తోచిన సహాయం కానీ తప్పకుండా సహకరిస్తాం. మరి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మరి రాము, మనోహర్, మన వీళ్ళందరికీ, యాదవ్ రెడ్డికి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తూ మరి మున్ముందు కూడా మీరు అందరూ అప్పుడప్పుడు కలుసుకుంటుండాలి. కలుసుకొని మీ అంటే ఏం లేదు కానీ జస్ట్ మనం ఏం పెట్టి ఇచ్చుకునేది ఏముండదు. కానీ బాగున్నావా అనిత అంటే బాగున్నావా ప్రేమిల అంటే బాగున్నా, ఈ విధంగా కనీసం పలకరించుకుంటారే మా స్నేహితులు, మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, చిన్నప్పటి క్లాస్మేట్స్ కదా అనేది ఒకటి గుర్తు అనేది వస్తుంది. అది ఆ విధంగా మనకు మానసికంగా ధైర్యం ఉంటుంది. ఏం పెట్టకున్నా సరే మానసికంగా మనం చాలా సంతృప్తి పొందుతాం. కాబట్టి ఏదేమైనా ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు అందరు రావడం నిజానికి వీళ్ళని అభినందిస్తూ మీ సార్లకు కూడా చాలా ధన్యవాదాలు తెలుస్తూ మరి సార్లకు ముఖ్యంగా ప్రత్యేకంగా సర్వోత్తమ పంతులు మరి మీ గ్రామంలో ఎన్నో రోజులు ఉండి మీ అందరి పెళ్ళిళ్ళు కూడా చేసారు కదా. అదే అంటున్నా సార్. మరి మా ఫ్రెండ్ దగ్గరనే సార్ రిటైర్డ్ అయ్యాడు. నా క్లాస్మేట్ ఆయన కొండకల్ హెడ్ మాస్టర్. మేము చిన్నప్పటి నుంచి అక్కడ క్లాస్మేట్స్. ఆయన దగ్గరనే సార్ రిటైర్డ్ అయ్యాడు. విద్యాకర్ అంటే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ మేము. సార్ కూడా గెస్ట్ హెడ్ మాస్టర్గా. నా బ్యాచ్లో చాలామంది గెస్ట్ హెడ్ మాస్టర్లు ఉన్నారు. నేను ఎందుకంటే చాలా ఉద్యోగం వచ్చిందని అంత ఎంజాయ్ చేసినాం కానీ తర్వాత మేము క్వాలిఫికేషన్ ఎంచుకోలేక కావడం జరిగింది. ఏదేమైనా మరి సర్వోత్తమ పంతులు మీ అందరికీ గ్రామంలో మీ గ్రామస్తుగా ఉండి మీ పెళ్ళిళ్ళు చేసి అని ఇప్పటికి కూడా మీ పిల్లల పెళ్ళి కూడా చేస్తారు. మరి దయానంద్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంతకుముందు సేమ్ కార్యక్రమం జరిగింది ఇక్కడ తెలుసు కదా. 2000 బ్యాచ్ అనుకుంటుంది మొన్న నాగిరెడ్డి వాళ్ళు సేమ్ ఇట్లే. చాలా అంటే నేను కూడా దానికి కొంచెం లేట్ అయినా, ఇక్కడ లేట్ అవుతున్నది. అది కూడా చాలా చక్కగా అయింది. కాబట్టి మీరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇది చేసినందుకు మరి చక్కని కార్యక్రమం నిర్వహించిన దీన్ని ముందుగా అనుకొని దీనికి నాయకత్వం వహించిన మీ అందరికీ, ఎందుకంటే ఇది రిస్క్. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళను కాంటాక్ట్ అయ్యి టైం తీసుకొని ఆ టైం సెట్ అవుతుందా కాదని మాట్లాడి అందరితో మాట్లాడి ఈ విధంగా సెట్ చేయడం జర కష్టమే. ఏదేమైనా కొంచెం రిస్క్ తీసుకొని చేయడం మీ అందరికీ ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా నన్ను కూడా మీలోని ఒకరికి ఆత్మీయ పిలిచినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మీరు ముందు కూడా మంచి భవిష్యత్తు, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కావాలని చక్కగా చదివించండి. చదువు ద్వారానే ఏదైనా సాధ్యం, చదువు లేకపోతే వ్యర్థం. కాబట్టి చక్కని మీ పిల్లలకు చదివించి ఉన్నతంగా ఎదగడానికి తీర్చిదిద్దండి. అదేవిధంగా ఇక్కడ మరి స్టూడెంట్స్ మీరు అందరికీ ప్రత్యేకంగా పేరున అందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ నమస్సులు. నాతోటి పాటు అయిపోయారు మీరంతా. చక్కగా ఉండాలని దేవుడు మీకు అందరికీ చక్కటి ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని మీ పిల్లలకు కూడా మీ సార్లకు కూడా చెప్పండి. మీకు టైం ఇచ్చింది, అది లేకపోతే వాళ్ళు పంపిపోతారు, రారు కదా. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా మరి ఈ సమయం ఇచ్చినందుకు, నాకు పిలిపించి మరి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మా ప్రభాకర్ సార్ నేను చాలా గుర్తు చేసుకుంటే, ఎందుకంటే ఎంఈఓగా పనిచేసిండు సార్, హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేసిండు, అన్ని విధాలుగా పనిచేసిన సార్ అదృష్టవంతుడే అనుకుంటే నేనైతే. ఎందుకంటే ఇంతవరకు చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తూ మరి ఇంతవరకు సార్కు దేవుడు అంత ఉంటున్నాడు. కాబట్టి మరి సారు దగ్గర పనిచేయడం నేను భాగ్యంగా భావించిన. ఎందుకంటే ఇప్పుడు చాలామంది దగ్గర పనిచేస్తున్నాను కానీ అటువంటి లేదు. సార్ను నిజంగా చెప్పాలంటే నేను పాఠం చెప్పకపోయినా మండలి పోతాను, ప్రేమ సార్ నేను మండలి పోతాను ఇంటనే పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకు పోతున్నా అంటే కూడా ఇంటుందని సరే అంటుండే అంతే. కాబట్టి ఎంత అధికారులు వచ్చినా కూడా సారే ఏమైనా మాట్లాడుతున్నా కానీ టీచర్ల దగ్గరికి అయితే రాలేరు. ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. మన కెరీర్లో జరిగింది. ఒకసారి
డైరెక్టర్ ఆఫ్ డిఎస్సి నాగార్జున సారు కలెక్టర్ ఏమి వచ్చిండే. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నా. మరి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ సార్ అది, సెకండ్ బ్యాచ్ ఇప్పుడు అయితే వచ్చారు. గ్రౌండ్లో విడి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. మేము ఎవరి క్లాస్లో వాళ్ళు బిజీ ఉన్నాం. ప్రేమ్ సారు నేను అందరం కంప్లీట్ బిజీ ఉన్నాం. సారే మాట్లాడి వాళ్ళకి ఏం చెప్పిండు. వాళ్ళు పోయేటప్పుడు టచ్ చేసారు. అంటే ఎవరు వచ్చినా కూడా సార్ ఏం చేస్తాడంటే ఎవరైనా రాని అది ఊరు వాళ్ళు కానీ ఏదైనా అవుతుందంటే కూడా సారే ఫస్ట్ బర్డన్ వేసుకుంటాడు. అంటే ఉపాధ్యాయుల దగ్గర రానియాడు. ఏ సమస్య అయినా అది మంచిది కానీ చెడు కానీ అటువంటి నేచర్ ప్రభాకర్ సార్ ఉన్నది. అందుకే దేవుడు ఇంతవరకు ఆశీర్వదిస్తూ వస్తున్నారు సార్. కాబట్టి అటువంటి గురువులు మీరు కలిగి ఉండడం మీరు అదృష్టవంతులే ఉంటారు. అది ఏదేమైనా మరి మేమైతే మా సాయ శక్తుల నేనైతే కెరెల్లి కాడ పని చేసినట్టు ఎక్కడ పని చేయలేదు. నిజంగా చెప్తున్నా, కొట్టినా కూడా బాగానే. కాబట్టి దయచేసి మీరు కూడా చక్కగా చదివి ఇంతవరకు ఉన్నతంగా ఎదిగినందుకు మీకు మరి భగవంతుడు ఆశీస్సులు దయచేయాలని అవకాశం ఇచ్చిన నాకు అందరికీ, రాముకు మరి రెడ్డికి మరి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సర్వోత్తమ్ సార్, ప్రేమ్ సార్, దయానంద్ సార్ గారికి అందరికీ ముందు కూడా మీరు అందరూ కలుసుకోండి. అప్పుడప్పుడు ఫోన్లు కానీ ఇప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటే కొంచెం మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. మా స్టూడెంట్, మా క్లాస్మేట్స్, మా పిల్లలు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు అనేది నేను చాలా గుర్తు చేసుకుంటా అందరినీ. నేను కెరీర్లు అంతా పనిచేసిన ఎక్కడ సాటిస్ఫై లేదండి. నేను పనిచేసింది జైపల్లి కెరీర్లు తప్పిస్తే అన్నీ చేసినా కానీ హైదరాబాద్లో 12 ఏళ్ళు అయింది ఒకటే స్కూల్ ఇప్పుడు. కానీ సాటిస్ఫై లేదు. ఎందుకంటే ఏదో ఆ కమర్షియల్ బిజినెస్ పోతాడు. ఎవరు అడగరు కూడా ఎందుకు వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎక్కడ పోతావు, పాఠం చెప్పినావా ఏం అడగరు. మేము పోతాం, మా చేతి కింద 6 మంది టీచర్లు ఉంటారు, హెడ్ మాస్టర్లం కదా. అయిపోయిగా వాళ్ళు పాఠాలు చెప్తారు, బయట పడతాం అంతే. అంటే ఆడ ఎట్లుంటుంది అంటే కమర్షియల్ బిజినెస్. టీచర్స్ కూడా గంట అయిందా వెళ్ళిపోయినామా, సార్ తిన్నావా, ఉన్నావా, ఎప్పుడున్నావు, ఏంది ఏం అడగరు. అవన్నీ ఏమి ఉండదు. మేము అట్లా సార్తో కలిసి తింటుంటాం అందరం. ప్రభాకర్ సార్, నేను, సర్వోత్తమ్ సార్ అందరం కలిసి మధ్యాహ్నం పూట మీరు అందరూ మీ ఇంటికి వెళ్ళి సాధ్యమైన వరకు అన్నీ ఇంచుమించుగా పెరుగు, నెయ్యి అన్నీ తెచ్చారు. నాకు గుర్తున్నాయి చాలా. విజయలక్ష్మి మరి భాగ్యవతి వాళ్ళ ఇంట్లో ఒకసారి రొట్టెలు చేసి ఇచ్చారు నాకు. పాపం విజయలక్ష్మి మన లేదు ప్రస్తుతం. అయితే తెలుసు కదా విజయలక్ష్మి. ఈ అంటే ఇవన్నీ గుర్తున్నాయి అన్నట్టు మాకు అన్ని చాలా. అంటే ఆ విధంగా మేము మరి మీ ఇంటి మీలోన కుటుంబంగా వాళ్ళను ఒకరిని చూసి ప్రతి ఇంట్లోకి వెళ్తుంటే మేము అందరి ఇళ్ళకి వెళ్ళి అంత ధైర్యం ఉంటుండే మరి ఎందుకు మేము మరి. ఎందుకంటే నా పిల్లలు కదా అన్న ఒక రకమైన ఫీలింగ్ నాకు ఉంటుండే. కాబట్టి ఏదేమైనా మీరు ఈ విధంగా ఏర్పాటు చేయడము చాలా సంతోషం. ఇక ముందు కూడా మీరు అందరు కలిసి మీ ఫోన్ నంబర్లు కానీ మీ అందరు కానీ కలిసి మాట్లాడుకోవడం చేయడం చేస్తే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. మంచి చెడు తెలుసుకునే ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఏదేమైనా ఇచ్చిన అవకాశానికి మీకు ప్రత్యేకంగా దేవుడు మీకు మంచి ఆయుష్, ఆరోగ్యం వీళ్ళకి ఇవ్వాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. మా యొక్క ఉద్యోగం అనేటటువంటిది సాటిస్ఫై ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట అదే మాట వెళ్తుంది. అంటే మా గ్రామం చేసినటువంటిది ఏదో గొప్పతనం మాకు తెలియదు, కానీ మా గ్రామానికి చేసిన గొప్పతనం మాత్రం మీది ఎక్కువ ఉంది సార్. వాస్తవంగా చెప్పాలంటే ఒక చిన్నగా పెళ్లి లాంటి ప్రోగ్రాం వదిలిపెట్టుకొని మీరు వచ్చారు. ప్రతి నిత్యం కూడా అనుక్షణం కూడా నీళ్ళు తాగడానికి కూడా నిమ్మడం లేకుండా ఉండేటటువంటి మన ప్రభాకర్ సార్ ఈరోజు ఎంతో ఒక దేవుళ్ళగా కూర్చున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే యథార్థంగా కూర్చున్నాడు సార్. అసలు సార్ చేతి కింద చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్ను పొగడమే తప్ప ఏ ఒక్కరు కూడా ఇట్లా అని ఒక మాట ఎక్కడ కూడా మేము వినలేము సార్. అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్కసారి కూడా అదే చెప్తున్నాడు. ఇప్పటికి చూసినా అదే నిదానం. ఎవరైనా ఉంటే కానీ 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 ఇదే. అంటే ఒక్కరిని మనకు పని కావాలి అంటే అలాంటి పెద్ద మనసు అనేటటువంటిది కూడా మనందరికీ రావాలి. ఎందుకంటే మనం సార్ శిష్యులం కనుక. ఇక ఇంతటితో ప్రోగ్రాం ముగిద్దాం. కాకపోతే గర్ల్స్లో ఒక 4 పార్టిసిపేట్ చేయలేరు ప్రోగ్రాంలో, వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తున్నాం. వాళ్ళ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గిఫ్ట్స్ తీసుకోండి వాళ్ళు. అంటే పార్టిసిపేట్ రండి, లైన్గా రండి అమ్మా ప్లీజ్. ఒకరొకరు నేను పిలువ మేము ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. వీరికి సర్వోత్తమరావు సార్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. సారీ సార్ సుందర్రావు సార్. సార్ ఇవి ఇంపార్టెంట్ మేడం, మనకు చాలా ఫొటోస్. గిఫ్ట్స్ రాని వాళ్ళు ఇటువైపు రావాల్సిందే. ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఓకే. వచ్చిందా?
పాట స్టార్ట్ చేయరా. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ హిమాచల యమునా గంగ ఉచ్చల జలయుత గంగా तब शुभ नामे जाहे तब शुभाशिष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे थैंक यू.